కామ్రేడ్ భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఇంతకుముందు మాట్లాడిన నాయకులందరూ కూడా అనేక విషయాలు మాట్లాడారు. అయితే ఈరోజు మనందరం కూడా ఈ భారతదేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే అందుకు కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. ఎందుకనంటే దాదాపు అనేక దేశాల్లో ఆయన పర్యటించి ఆ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల్ని పరిశీలించి వాటిని తీసుకొని వచ్చి మన దేశానికి అనుకూలంగా ఏ విధంగా అయితే ఉంటే భారతదేశానికి సరిపోతుందని చెప్పి అహోరాత్రులు శ్రమించి ఆయన నిద్ర అనేది కూడా సరిగా నిద్రపోకుండా భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఆయన అందించాడు. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మనందరం కూడా స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నాం. అయితే గత 13-12 సంవత్సరాల నుంచి భారతదేశంలో భారత రాజ్యాంగం పైన దాడి జరుగుతూ ఉంది. ఈరోజు మనల్ని పరిపాలిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని నాశనం చేసి ఈరోజు వాళ్ళు అనుకున్నటువంటి మనువాదాన్ని ఈరోజు తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా అంబేద్కర్ వారసులుగా మనం ఎదుర్కోవాలి. మనం ఎదుర్కొని ఈ దాడుల్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా రాబో రోజుల్లో ఈ మనువాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి. భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే మనం నిజమైనటువంటి అంబేద్కర్ వారసులుగా నిలుస్తాము. అందుకని వీళ్ళకి ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ తరఫున విప్లవాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.